ఆచి చికెన్ మసాలా. మద్యం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్, దోచిన వివరాలు మొత్తం కూడా ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మద్యం కుంభకోణం. ఈ కుంభకోణానికి సంబంధించిన అంశం అలా ప్రక్కన పెడితే రవాణా కూడా కుంభకోణం జరిగింది. అది ఈ మద్యం రవాణాకు సంబంధించిన దాంట్లో. సో దాంట్లో ప్రధానంగా ఈ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరి ప్రముఖ పాత్ర పోషించినట్లుగా ఈ యొక్క సిట్ వాళ్ళ యొక్క దర్యాప్తులో తెలియజేసింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ క్రమంలో ఏదైతే ఈ మద్యం రవాణాకు సంబంధించిన దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి తెలిసిన క్రమంలో ఈడీ ఎంటర్ అయింది. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసింది ఏదో సిట్ కాదు, ఈడీ. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీడియా ముందుకు వచ్చేసి అక్రమ అరెస్టులు అది ఇది అని అంటున్నారు. ఈడీ మీద అనండి ఇప్పుడు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి చెప్తారు సమాధానం. సో ఇప్పుడు మామూలుగా వాళ్ళ మీద వీళ్ళ మీద వాటి మీద వీటి మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు కదా, కుంభకోణాలు జరిగినాయి, అది ఇది కాదు, ఇది ఫేకు, కావాలని రాజకీయ కక్షతో చేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు ఈడీ రాజకీయ కక్షతో చేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ వైసీపీ నాయకులు కానీ దీనిపైన మాట్లాడగలరా? ఇది ఒక అంశం. ఇక ఈ మద్యం రవాణాకు సంబంధించి సిగ్మా లాజిస్టిక్స్ అని చెప్పేసి ఆ లాజిస్టిక్స్ పేరు మీద టెండర్లు అయితే పేరుకే వాళ్ళు, కానీ వీళ్ళు అక్కడ నుంచి దాని ద్వారా ఎటు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అమౌంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. సో ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ రవాణాకి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఈ ఎవరెవరైతే ఎంతవరకు దోచేసుకున్నారని మొత్తం మీద సుమారుగా 68 కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణం దాంట్లో కారుమూరి నాగేశ్వరరావుకి బదిలీ చేసినట్లుగా సమాచారం. సో అంటే ఇక్కడ చూడండి, సిగ్మా లాజిస్టిక్స్ వాళ్ళకి కేవలం 4% మాత్రమే, కారుమూరి నాగేశ్వరరావుకి 96%. అంటే వాళ్ళకి సంబంధించిన కంపెనీ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఈ సుదర్శన్ కంపెనీ పేరు మీద వాళ్ళు 68 కోట్ల రూపాయలు, 68 కోట్ల రూపాయలు కేవలం ఆ సుదర్శన్ దానికే. అలాగే ఇక ఆయన బ్యాంక్ అకౌంట్కి పర్సనల్గా 15 కోట్ల రూపాయలు, ఆయన కోడల కీర్తి తన అకౌంట్కి 9.5 కోట్ల రూపాయలు, ఇలాగే కారుమూరి సునీల్ ఆయన కుమారుడు ఆయనకి కూడా ఇంకొంత మొత్తం బదిలీ అయినట్లుగా ఈడీ తెలిసింది. ఎవరు మీరు నేను తెలిసింది కాదు. సో అయితే ఇక్కడ ప్రధానంగా ఆల్రెడీ ఈడీ అరెస్ట్ చేసిన వాళ్ళలో ఎవరైతే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన్ని, అలాగే ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేసినటువంటి వాసుదేవరెడ్డి, వీరిద్దరిని జూన్ 11వ తేదీన అరెస్ట్ చేస్తే కారుమూరి సునీల్ని జూన్ 18వ తేదీన అరెస్ట్ చేసింది. అదే సమయంలో కారుమూరి నాగేశ్వరరావుని కూడా ఒకసారి విచారణకు రమ్మని చెప్పేసి జూన్ 24వ తేదీన రమ్మని చెప్పేసి అంటే ఆయనేమో నాకు అనారోగ్య కారణాలు అది ఇది అని చెప్పేసి కొంత జాప్యం చేసి ఈలోపు ప్రయత్నాలు ఉంటాయి కదా, కోర్టులకు వెళ్ళే ప్రయత్నాలు. కోర్టులకు వెళ్తే చివరికి సుప్రీంకోర్టులో కూడా ఆయనకి బెయిల్ రాలా. ఈ నేపథ్యంలో చేసేది ఏమీలే. చివరికి మొత్తానికి ఈడీ ఏం చేసిందంటే నిన్న కొండాపూర్లో ఆయన్ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి పంపించింది. ఆల్రెడీ చెంచల్గూడ జైల్లో 3 ఉన్నారు. ఆయన కుమారుడు ఉన్నారు, మరి అప్పటి ఎండి వాసుదేవరెడ్డి, బెవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి, అలాగే కేసిరెడ్డి ప్రభుత్వ ఐటీ సలహాదారుడు, కానీ కుంభకోణంలో మాత్రం నెంబర్ 1 అనమాట ఆయన, ఇది మద్యం కుంభకోణంలో. సో ఆ రకంగా వీళ్ళ యొక్క అకౌంట్స్లోకి నగదు బదిలీ కావటం కావచ్చు. వీళ్ళు ప్రధానంగా కేసుకి 13 రూపాయలు ఉన్నదాన్ని 34 రూపాయలు పెంచారు. అంటే సుమారుగా ఏముంది, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 21 రూపాయలు పెంచారు. ఏ రకంగా పెంచుకున్నారు ఏంటి అంటే వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో ఉన్న వస్తుందనే తరహాలో వీళ్ళు ఏ రకంగా దీన్ని అవినీతి వైపు మరల్చారు అనే దానికి తార్కాణం. అయితే ఇప్పటిదాకా ఇప్పటి నుంచి ఒక ఎత్తు అనే తరహాలో ఒకరి తర్వాత ఒకరి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇంకేముంది, తాడేపల్లి దాకా వచ్చేస్తుంది అది ఇది అనే వాళ్ళకైతే మాత్రం క్వశ్చన్ మార్క్ అలాగే ఉంటుంది, అది ఎంతవరకు జరుగుతుందా ఏంటి అనేది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా యాత్రలు చేస్తూ ఉంటారు కదా, వారి కోసం వారి కోసం. మరి ఇప్పటి వరకు మీరు గమనించండి, ఈ మద్యం కుంభకోణంలో ఉన్న ఏ ఒక్కరిని కూడా ఆయన పరామర్శించాల. అది కేసిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు,
ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, అంతెందుకు ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళనెవ్వరిని కూడా కనీసం ములాఖత్తు లేదు, పరామర్శ లేదు. ఎందుకని? ఒకవేళ అక్కడికి వెళ్తే దాని గురించి మాట్లాడాలి. మామూలుగా సాధారణంగా ఆయన ఏం చేస్తారు, ఒక జైలు యాత్ర చేసినప్పుడు తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి ఆ అరెస్టుకు సంబంధించిన కేసుల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ మద్యం కుంభకోణం పైన మాట్లాడటానికి మాత్రం ఏమి సంకోచించకుండా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారా? లేకపోతే మాట్లాడితే లేనిపోయింది కంపు అయిపోద్ది, తేనె తట్టు కదిలించినట్టుగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఒకటి చూశారు కదా, మా నాన్నగారు మా తాతగారు మంచితనాన్ని బట్టి మీరు ఇలా ఉండారు, లేకపోతేనా అని చెప్పేసి అన్న ఒక్క మాటకి చివరికి మొత్తం అసలు వాళ్ళ హిస్టరీ మొత్తం తీసుకొచ్చి బయట పెట్టారు, ఎండగట్టేశారు. ఇదిగో మీ తాతగారి పరిస్థితి ఇది, మీ నాన్నగారి పరిస్థితి ఇది అని చెప్పేసి అన్న తర్వాత ఇదిగో ఇదేదో మామూలుగా లేదు వ్యాపారం, కొంచెం ఏమన్నా మాట్లాడితే ఎండి చేపని ఎండబెట్టినట్టు ఎండబెడుతున్నారు, కాబట్టి మనం వీలైనంత వరకు సైలెంట్గా ఉందామని అనుకున్నారు. మద్యం కుంభకోణం విషయం మాత్రం ఎక్కడ ప్రస్తావించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎవరెవరైతే ఆ కేసుకు సంబంధించిన నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మాత్రం పరామర్శలు చేయట్లా. సో ప్రధానంగా ఈ కారుమూరి నాగేశ్వరరావు, ఈయన పేరు గతంలో కూడా మనం మైన్స్కి సంబంధించిన దాంట్లో విన్నాం. ఈయన ఎవరెవరితో ఏంటి అక్కడ డీలింగ్స్ ఉన్నాయని చెప్పేసి, ఇది కాకాని గోవర్ధన్ రెడ్డితోనే, ఇదేంటి వెస్ట్ గోదావరిలో ఉన్న కారుమూరి నాగేశ్వరరావుకి ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్న ఈయనకి ఏంటి లింకప్, ఎటు నుంచి ఎటు లింక్ అవుతుంది ఏంటి? పోనీ జిల్లాలంటే ప్రక్కన విషయాలు ప్రక్కన పెడతాం, సామాజిక వర్గాలు కూడా కాదు, కేవలం ఒకటి కామన్ పాయింట్ ఏంటి అంటే ఒకటే పార్టీ, కానీ ఇంకా ఏదో లింక్ అయ్యి ఉంటుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాం. సరే, వీటితో పాటు దీనికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఐఐటిఎన్లు మళ్ళా. సో ఈ ఐఐటిఎన్లు అనగానే గుర్తొచ్చింది, ఐఐటిఎన్లది ఇది సర్వే ఒకటి వచ్చిందట, దానికి సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో ప్రస్తావించుకుందాం. సో ప్రధానంగా ఇప్పుడు ఈ ఈడీ అరెస్ట్ని, అక్రమ అరెస్ట్ అనే కలేజా ఎవరికైనా ఉన్నదా వైసీపీలో? సో ఇక్కడ ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు, దాని తర్వాత అరెస్ట్ కాబోయేది ఎవరు అనేది కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. సో ప్రధానంగా ఇక్కడ ఈడీకి సంబంధించిన వ్యవహారం అని అంటే ఆషామాషి వ్యవహారం కాదు, దానికి సంబంధించిన ఆధారాలు ఉంటేనే తప్ప ఖచ్చితంగా వాళ్ళు, లేకపోతే వాళ్ళు అంత ఈజీగా ఎంటర్ కారు. పైగా ప్రస్తుతం అయితే చెంచలగూడ జైలు, ఆ తర్వాత ఏదైనా కొంచెం అటు ఇటు అయితే తిహార్ జైలే. మనం గతంలో చూసాం కదా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి సిసోడియా కావచ్చు, అలాగే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, వీరిద్దరిని కూడా తిహార్ జైలుకి పంపించారు. అలాగే మాజీ ఎంపీ మరియు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవిత, తను కూడా తిహార్ జైలే. సో వీళ్ళందరూ ఈడీ ద్వారా అరెస్ట్ కాబడిన వాళ్లే తిహార్ జైలుకే వెళ్ళారు. సో మరి ఇప్పుడు ఇది చెంచలగూడ నుంచి తిహార్ జైలుకి ఏమైనా వెళ్ళే ఆస్కారం ఉందా? వెళ్తే అంటే వీళ్ళందరిని ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కారుమూరి సునీల్ కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, రాజకేశ్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ముగ్గురు అలా ఉన్నారు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని కూడా తీసుకొని జాయిన్ చేశారు. అలాగే ఇంక తదుపరిగా ఎవరైనా అరెస్టులు కాబోతున్నారా, అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు మొత్తాన్ని హోల్సేల్గా తీసుకెళ్ళి ఏమైనా వేస్తారా ఏంటి అని చెప్పేసి అన్నారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇంక తర్వాత ఎవరెవరు అయ్యే ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి అని కూడా అనేక రకాల అంశాలు లేవనెత్తుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఈ కారుమూరి నాగేశ్వరరావు, మరి కారుమూరి కీర్తి తన కోడలు, ఆవిడ అకౌంట్లో కూడా 9.5 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. మరి దానికి సంబంధించి మరి ఏం జరగబోతుంది అనేది కూడా ఆలోచించాలి. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ రాజకీయపరమైన కక్ష అనటానికి రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఏమీ కాదు, రాష్ట్ర పరిధిలో నియమించినటువంటి సిట్టు కాదు, ఈడీ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా రాగలిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఎటువంటి ఆస్కారం కూడా లేకుండా ఉండటానికి ఉంది. మరి చూద్దాం దీనిపైన వైసీపీ ఎట్లాంటి కౌంటర్లతో వస్తుంది ఏంటి, ప్రధానంగా ఈ ఈడీ అరెస్ట్ని ఏ రకంగా చూస్తున్నారు అనేది, ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు అనేది ముఖ్యం. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.